హాయ్ ఫ్రెండ్స్, చూడండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, కలెమాకు, జీలకర్ర, ఆవాలు వేసి గోలిస్తున్నా. టమాటా వేసేస్తా. కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది. రొయ్యలు అయితే కడిగిన మంచిగా నీళ్ళలో శుభ్రంగా కడిగిన రొయ్యలు. మీ వంటలు అయినాయా ఫ్రెండ్స్? ఇక వంట అయినాక ఇక బీడీల మీద కూర్చుంటే కట్టలు కట్టేయాలి. మళ్ళీ వంట కాకపోతే మా ఆయన నచ్చుతుంటారు ఇక మళ్ళీ ఆకలి అవుతుంది అని అంటాడు. అందుకే ఈరోజు వంట మొదలు చేస్తున్నా. ఈరోజు అలుకుత లేదు కదా, మంగళవారం, ఇట్లా కౌసు తినొచ్చు అని. చికెన్ కోడిగుడ్లు తినొద్దని అని రోగాలు వస్తాయని అంటారు. అందుకే వండుతలేను. ఈరోజు కోడిగుడ్లు వండుతా అనుకున్నా కానీ భయపడి వండలేనుగా. కొంచెం కారపొడి అయితే వేస్తున్నాను, 2 స్పూన్లు. ఇది సన్నపకాయల కారపొడి అన్న. తర్వాత రొయ్యలు వేసేస్తున్నాను. మంచిగా గడిగాను. చూడండి, నేనైతే ఇట్లా వండుతా ఫ్రెండ్స్. మీరు ఎట్లా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. టమాటాలు ఉడకాయని ఇట్లా వేస్తాను. ఇక అదే దగ్గరికి చిన్నగా సిమ్ములో పెడితే అదే ఉడుకుతుంది. ఇక పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా రొయ్యలుగా పట్టుకుంటుంది అన్నట్లు. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇక దాంట్లో ఎసరు నీళ్ళు ఇట్లా ఏది వేయద్దు, టమాటాలదే ఎసరు సరిపోతుంది. బీడీలు ఇవన్నీ కట్టలు కట్టేసుకుంటున్నా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కట్టలు కట్టేస్తున్నాం. పనులు తీరినాయా ఫ్రెండ్స్? మీ వంటలు అయినాయా? మా వంటలు అయితే ఇక అవుతున్నాయి. కట్టలు కట్టేస్తున్నా. అయిన కాడికి ఇక నిన్న కాలేవు, అటు ఇటు తిరిగి కూడా అయింది బీడీలు. ఇక అయిన కాడికి ఇచ్చేస్తా. ఇట్లా కట్టాలి అన్నట్లు కట్టాలి. 25 బీడీలకు ఒక కట్ట ఇట్లా కట్టి ఇచ్చి రావాలి. మా కూర ఏమవుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రొయ్యల కూర. సిమ్లో పెట్టిన అన్నట్లు చాలా బాగా ఉడుకుతుంది. కొంచెం
కొంచెం గరం మసాలా వేసేద్దాం. ఇక ఉడికింది. లైట్గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర ఆకు లేదు కాబట్టి ఇది వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా రొయ్యల కూర ఫ్రెండ్స్ చూడండి ఇవేనాయి. బాయ్ మరి ఉంటున్నా.